మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనం దేవుని యందు ఎప్పుడు కూడా ఆనందించేవారిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మనల్ని తన ప్రాణమును పెట్టి రక్షించిన దేవుని యందు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నైనా బాధలు ఉండొచ్చు, ఎన్నైనా కష్టాలు ఉండొచ్చు, ఎన్నైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఎంత రోగమైనా ఉండొచ్చు, ఎంత ఇరుకైనా ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి రా, ఆయన యందు నీవు ఆనందించు. ఈ లోకంలో నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రయోజనం లేదు. కానీ ఎవ్వరు ఇవ్వనటువంటి రక్షణ తన ప్రాణం పెట్టి నీ కోసం ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి నీవు, ఆ దేవుణ్ణి బట్టి నీవు సంతోషించు. ఈరోజు ప్రతిదీ కూడా మనం బాగా ఆలోచించినట్లయితే చాలామంది దేవుని యందు ఆనందించడం మానేశారు. రక్షణ యందు సంతోషించడం మానేశారు, మర్చిపోయారు. దానికి ఒక వాల్యూ లేకుండా చేశారు. ఎందుకంటే దేవుడు అంటే భయం లేకుండా బ్రతకడం నేర్చుకున్నారు. దాని వలన ఏమైపోయింది, దేవుడు అంటే ఏందో అర్థమవుతుంది. దేవుడు అంటే చూపించని బుద్ధిహీనతగా అడుగుతున్నారు. ఈరోజు దేవుడు అంటే ఉన్నాడో లేదో అనే అపోహలు బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఉండకూడదు. మాట్లాడే దేవుడు మనకున్నాడు, పలకరించే దేవుడు మనకున్నాడు, ఆపదలో ఆదుకునే దేవుడు ఉన్నాడు, నరకమును తప్పించిన దేవుడు మనకున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీవు ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించేవానిగా, అలాగుననే నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు సంతోషించేవానిగా ఉండాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నీవు ఆనందించమంటున్నావు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించమంటున్నావు. ప్రభువా, నీ యందు మేము ఆనందించడం నిజంగా మర్చిపోయి ఉంటున్నాం. ప్రభువా, నీ రక్షణను బట్టి మేము సంతోషించడం మర్చిపోయి ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా కష్టాలు, మా బాధలు అన్నీ పక్కన పెట్టి నీ దగ్గరికి వచ్చి ఆనందించే బిడ్డలుగా, నీవు ఇచ్చిన రక్షణను గుర్తుపెట్టుకుని సంతోషించే బిడ్డలుగా మేము ఉండేలాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.